హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే దోసకాయ టమాటో ఎగ్ అనమాట. దీన్ని డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. దోసకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువ పోసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ బాగా హీటెక్కింది. అందులో మనం పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజలు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసేసి మనం కలుపుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను పసుపు, ఒక స్పూను సాల్ట్, ఇవన్నీ కూడా వేసుకునేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. దోసకాయ కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట. దోసకాయ అయినా సింపుల్గా తీసేయద్దండి. ఎప్పుడు ఒకేలా కాకుండా మనం ఎప్పుడైనా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ ఎగ్ ఇలా వేసి చేస్తే ఎంతో టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో మనం ఒక 1.5 కారం వేసుకొని ఆ తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. నేను ముందు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను కారం. ఇప్పుడు ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. వీటిని అన్నిటినీ పగలగొట్టేసి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని సపరేట్గా ఆమ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం సపరేట్గా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ మాడిపోకుండా కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలి, 2 స్పూన్లంతా. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకోవాలి. మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకొని ఆమ్లెట్ మొత్తం రెడీ అయ్యాక మనం ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ముక్కలు ముక్కలుగాను కట్ చేసేసుకొని మనం ఇప్పుడు ఉడుకుతున్న కర్రీలో ఆ పైనుండిగా మొత్తం ఉడికిన తర్వాత పైనుండి వేసేసుకోవాలన్నమాట. ఈ ఆమ్లెట్ మొత్తం ముక్కల్ని వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మీద నుండి వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం కదా, అయిపోయిందండి. ఇంత ఈజీ ప్రాసెస్లో దోసకాయ ఆమ్లెట్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం రండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా మార్చి చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో కర్రీ.